జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎంతోమంది అవసరాలను తీర్చిన, కోరికలను తీర్చిన, చాలా వాళ్ళ యొక్క కష్టాలను మాపిన వారాహి అమ్మవారి యొక్క వెరీ పవర్ఫుల్ మంత్రం అంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు చూపించిన ఈ మంత్రానికి అంత శక్తి ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ మంత్రాన్ని చదివితే మన జీవితంలో మనకున్న కష్టాలన్నిటి నుంచి కూడా అమ్మవారు కాపాడుతారండి. అమ్మవారిని రాత్రి దేవతగా పరిగణిస్తారు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా రాత్రిపూట మనము ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అని వస్తాయండి. ఈ కలికాలంలో ప్రత్యక్ష దైవంలాగా ఉన్నవారు అమ్మవారు. అమ్మవారిని మనం ప్రార్థిస్తే చాలా తేలిగ్గా మనసు కరిగి మన యొక్క కష్టాలను తీర్చే దైవము వారాహి అమ్మవారండి. వారాహి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎటువంటి కష్టమైనా తీరుతుంది. వాళ్ళ జీవితంలో మంచి సుఖశాంతులు అనేవి వెల్లివిరుస్తాయి. వాళ్ళ జీవితంలో ధనానికి కూడా లోటు అనేది లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారండి. అంతటి పవర్ఫుల్ అయిన అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక మనం రోజు చదవటం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతుందండి. ఒక్కసారి నమ్మి అమ్మవారు ఉన్నారు అని మనం నమ్మి గనక పూజించి చదివితే తప్పకుండా మన యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయండి. ఈ మంత్రం చదవటం వల్ల చాలామంది జీవితాల్లో మంచి మంచి గడియలు వచ్చి వాళ్ళ యొక్క జీవితము అనేది చాలా సుఖప్రదంగా మారిపోయింది అనడంలో అసలు సందేహం లేదండి. నేను చూసిన వారిలో చాలామంది ఈ మంత్రం చదివిన వారిలో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించిన వారు ఉన్నారు, మంచి వివాహము చేసుకున్న వారు ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ప్రయాణం చేసే జీవితాలను కలిగి ఉన్నారండి. ఈ మంత్రానికి అంత శక్తి ఉంది. ఈ మంత్రం చదవటం వల్ల మన కోరికలన్నీ కూడా తీరుతాయి. అది ఎంత పెద్ద కోరిక అయినా సరే అమ్మవారు కంపల్సరిగా నెరవేరుస్తారు. అంటే దానికోసం మన కృషి కూడా ఉండాలి. మన కృషితో పాటు మనం చదివితే తప్పకుండా మన యొక్క కోరిక అనేది నెరవేరి తీరుతుందండి. తప్పకుండా కేవలం నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా జరిగి తీరుతుందండి. అంతటి చాలా శక్తివంతమైన మంత్రము ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క 10 మంది ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు. అయితే ఆ మంత్రము ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. రాసుకోవటం కానీ లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో ప్రయత్నించండి. మన మైండ్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా తీసేసి అమ్మవారు మనకి మంచి చేస్తారు అనే ఒకే ఒక విషయాన్ని మీ మనసులో బలంగా పెట్టుకొని మీరు దీపారాధన చేయగలిగితే దీపారాధన చేయండి. ఆ మంత్రము ఏంటి అంటే అష్టలక్ష్మి స్వరూపిణి, అష్టదరిద్ర నివారిణి, ఇష్టకామ్య ప్రదాయిని వారాహీదేవి నమో నమః. అష్టలక్ష్మి స్వరూపిణి అంటే అన్ని లక్ష్మీదేవుల్లో అష్టలక్ష్మీదేవుల్లో కూడా అమ్మవారే కొలువై ఉన్నారు. అష్టదరిద్ర నివారిని, అన్ని దరిద్రాలను కూడా మాపే తల్లి. ఇష్టకామ్య ప్రదాయిని, మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే తీర్చే అమ్మవారు వారాహీదేవి. అంటే వారాహి అమ్మవారికి నమో నమః, నా నమస్సుమాజులు తెలియజేస్తున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం అండి. ఇంత చక్కటి మంత్రాన్ని మనము చదివితే మనకి కోరిక నెరవేరకుండా ఉంటుందా అండి? అమ్మవారినే మనకు సర్వస్వం అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అటువంటి అమ్మవారిని మనము ఈ మంత్రంతో గనక మీరు ఎన్నిసార్లు వీలైతే రోజులో అన్నిసార్లు చదవండి. కనీసము రోజుకి ఒక్కసారైనా చదవండి. ఇంత పవర్ఫుల్ మంత్రాన్ని కనుక మనం రోజు చదవటం వల్ల మనలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా తొలగుతాయి. మన గ్రహ ప్రభావాలు కూడా అమ్మవారి కృప వల్ల తలుచుకుంటే అన్నింటినీ తప్పిస్తారు. మీకు మంచి అనేది జరిగేలాగా, మీకు అన్నీ కూడా శుభము జరిగేలాగా అమ్మవారు దీవిస్తారండి. మనము ఎవరి గురించో తప్పుగా అనుకోవటం లేదు. మన కోరిక మన గురించి కోరుకుంటున్నాము, అది మంచిగా కోరుకుంటున్నాము కనుక అమ్మవారు దీవిస్తారు. సర్వే జన సుఖినో భవంతు అంటే అందరినీ కూడా సుఖంగా ఉండాలని మనం కోరుకుంటే మనల్ని కూడా అమ్మవారు చాలా చక్కగా చూస్తారండి. కాబట్టి నమ్మకంతో ఈ చక్కటి మంత్రాన్ని కూడా మీరు చదవండి. ఇలా చదవటం వల్ల మన యొక్క గ్రహస్థితి కూడా అమ్మవారే మారుస్తారు. ఏం తేడాలున్నా సరే మనం చేసిన పాపకర్మలను కూడా తగ్గించి మన యొక్క మంచి కర్మలు ఇప్పటి నుంచైనా మీరు మంచి కర్మలు చేస్తే అవి లెక్కలోకి వచ్చి మీ యొక్క జీవితము మంచిగా మారిపోతుందండి. కేవలం నమ్మకంతో ప్రయత్నించండి.
నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా సరే జరిగి తీరుతుంది అనడంలో అసలు సందేహం లేదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత, జై జై వారాహి మాత.